జై శ్రీమన్నారాయణ. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు అని ఈ విషయమంతా కూడా విశ్వామిత్రుడు బ్రహ్మర్షిత్వాన్ని పొందినటువంటి వృత్తాంతాన్నంతటిని కూడా శతానందుడు శ్రీరామచంద్రుడికి చెబుతూ ఉంటే అందరూ అక్కడే ఉన్నారు. జనకుడు కూడా అక్కడే ఉన్నాడు. జనకుడు ఒక్కసారి లేచి విశ్వామిత్రుడికి నమస్కారం చేస్తూ అంటూ ఉన్నాడు, హో బ్రహ్మర్షి, పావితోహం త్వయా బ్రహ్మన్ దర్శనేన మహామునే. నీ దర్శనం వల్ల నేను పవిత్రుడనయ్యాను అంటూ జనకుడు ఆ విశ్వామిత్రుడికి ప్రదక్షిణ నమస్కారం చేస్తాడు. ఆ తర్వాత ఎవరి నివాసానికి వారు వెడుతూ జనకుడంటాడు, ఉదయాన్నే అందరం మళ్ళీ యాగశాలలో కలుసుకుందాం అని వెళ్ళిపోతారు. ఉదయాన్నే అందరూ మళ్ళీ కలుసుకుంటారు. అప్పుడు విశ్వామిత్రుడు జనకుడితో అంటూ ఉన్నాడు, జనకా, నీ దగ్గర ఉండేటటువంటి శ్రేష్టమైనటువంటి ధనుస్సుని ఒక్కసారి ఇదిగో ఈ ఇద్దరికి చూపించు, రామలక్ష్మణులకి అంటూ విశ్వామిత్రుడు జనకుడిని అడుగుతాడు. అప్పుడు జనకుడు అంటాడు, తప్పకుండా చూపిస్తాను మహర్షి. దానికంటే ముందర ఆ ధనుస్సు నా దగ్గరికి ఎట్లా వచ్చిందో ఆ కథ కూడా చెప్తా అని జనకుడు శివధనుస్సుని గురించి చెబుతూ ఉన్నాడు. పూర్వము మా వంశములో నిమి చక్రవర్తికి 6వ కుమారుడైనటువంటి దేవరాతుడు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి పరమశివుడు ఈ ధనుస్సుని ఇచ్చాడు. ఎందుకంటే ఒకనాడు దక్షయజ్ఞములో తనకు హవిర్భాగాన్ని ఇవ్వనందుకు పరమశివుడికి భయంకరమైనటువంటి కోపం వచ్చి ఈ ధనుస్సునే ఎత్తి దేవతలందరి యొక్క తల తీసేస్తానని కోపంతో అంటే దేవతలంతా భయపడి పరమశివుడిని ఆశ్రయించి ప్రార్థించి ప్రసన్నుణ్ణి చేసుకున్న తర్వాత పరమశివుడు ఎత్తి పట్టుకొని ఉన్నటువంటి ఆ ధనుస్సుని దేవరాతుడికిచ్చి నీ దగ్గర పెట్టుకో, దాచిపెట్టు అని ఆ పరమశివుడు ఇచ్చినటువంటి ధనుస్సే ఈ ధనుస్సు, అదే శివధనుస్సు అని జనకుడు విశ్వామిత్రుడికి రామలక్ష్మణులకి ఆ శివధనుస్సు యొక్క కథని చెబుతూ ఉన్నాడు. అంతేకాకుండా జనకుడు అంటాడు, అయితే ఒకరోజు నేను ఇక్కడ యజ్ఞం చేయటం కోసమని పొలము దున్నుతూ ఉంటే నాగటి చాలు నుండి ఒక కన్య నాకు లభించింది అని జనకుడు తనకి లభించినటువంటి ఒక కన్యని గురించి విశ్వామిత్రుడికి రామలక్ష్మణులకి చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షి, నేను యజ్ఞం కోసము భూమిని శోధిస్తుంటే నాగటి చాటున నాకు కన్య లభించింది కనుక ఆ కన్యకు సీత అని పేరు పెట్టుకున్నాను. అయితే పరమశివుడు అనుగ్రహించినటువంటి ధనుస్సు మా వంశములో మా పూర్వీకుల నుండి వస్తూ ఉంది కనుక ఎవరైతే ఆ శ్రేష్టమైనటువంటి ధనుస్సుని వింటిని ఎక్కుపెడతారో వారికి సీతను ఇచ్చి వివాహం చేస్తా అని నిర్ణయం చేసుకున్నాను. చాలామంది రాజులు వచ్చి ప్రయత్నం చేశారు, అందరూ విఫలమయ్యారు. అయితే వారంతా కూడా విఫలమైన తర్వాత వారికి బాగా కోపం వచ్చి నా రాజ్యాన్ని ముట్టడించారు. ఓ విశ్వామిత్ర మహర్షి, అప్పుడు నేను దేవగణ సహాయంతో ఆ రాజులందరినీ ఓడించాను అని జనక మహారాజు విశ్వామిత్రుడికి చెప్పి, రండి మీకందరికీ కూడా ఆ శ్రేష్టమైనటువంటి వింటిని ధనుస్సును చూపిస్తా అని వాళ్ళందరినీ తీసుకొని వెడుతూ అంటాడు జనకుడు, మహర్షి, నువ్వు తీసుకొని వచ్చిన ఈ రాముడు ఎక్కువ పెడతాడేమో చూద్దాం. ఈ రాముడు ఆ ధనుస్సుని ఎక్కువ పెడితే నా సీతనిస్తా అని జనకుడు అంటాడు. అనగానే విశ్వామిత్రుడు అంటున్నాడు, మహారాజా, అయితే రాముడికి చూపించు మరి నీ ధనుస్సుని. అనగానే జనక మహారాజు ఆజ్ఞాపిస్తే 5,000 మంది చాలా కష్టంగా ఆ ధనుస్సుని
తీసుకొని వచ్చారు. ఎక్కడైతే రామలక్ష్మణులు, విశ్వామిత్రుడు, మిగతా ఋషులందరూ ఉంటారో అక్కడికి తీసుకుని వచ్చారు. సకల లోకాధీశుడే ఒక మనుష్య రూపంలో వచ్చినటువంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని శ్రీరామచంద్రుణ్ణి దర్శనం చేస్తూ రామనామాన్ని చెప్పుకుందాం. శ్రీరామ 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 శ్రీరామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా,
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.